బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై 1 అంశము రేపటిని గూర్చి చింతింపకుడి. వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. బాధ అనేది తాత్కాలికంగా ఉంటుంది, కాని చింత అనేది దీర్ఘకాలం ఉంటుంది. ఏదైనా పరిష్కరించుకోలేని వాటి విషయంలో చింత ఉంటుంది. ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు అన్నది పరిష్కరించుకోలేని సమస్య. మన జీవితంలో పరిష్కరించుకోలేని సమస్యలు చాలానే ఉంటాయి. వాటన్నిటి గురించి చింతిస్తూ ఉంటే మన జీవితం చింతించడంతోనే ముగుస్తుంది. క్రైస్తవులు చింతింపవచ్చునా? అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు అని యేసుప్రభువు చెప్పిన దాని ప్రకారం చూస్తే, క్రైస్తవులనబడేవారు దేని విషయమైనా సరే చింతిస్తే దేవుని దృష్టిలో వారు అన్యజనులుగా ఉంటారు. ఏ రోజుకారోజు ఏదో ఒక విషయంలో చింతిస్తూనే ఉంటాము. మళ్లీ రేపటి గురించి ఆలోచించడం అవివేకమే అవుతుంది. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. యాకోబు 4:14. నిన్నటి దినము గతించిపోయినది, అది తిరిగి రాదు. కాబట్టి జరిగిపోయిన వాటిని గురించి చింతించినా ఉపయోగం లేదు. రేపు అనేది మనది కాదు, ఎందుకంటే రేపు మన జీవితంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఈ రాత్రికి నిద్రలోనే నేను చనిపోతానేమో అన్న అనుమానం వస్తే నిద్రపోలేము. రాత్రి పడుకోబోయే ముందు ఉదయాన్నే నిద్రలేస్తామన్న ధైర్యంతోనే పడుకుంటాము. రేపు చేయబోయే పనులన్నీ చక్కగా ప్లాన్ చేసుకుని పడుకుంటాము. అందులో తప్పేమీ లేదు, కాని వాటిని గురించి చింతపడటంలో అర్థం లేదు. ఏనాటి కీడు ఆనాటికి చాలు. మరలా రేపటి కీడు గురించి కూడా ఈరోజే చింతించటం వలన టెన్షన్స్ పెరిగిపోయి నానా రకాల జబ్బులు వస్తాయి. చింతించడం కూడా ఒక జబ్బులాంటిదే. జబ్బులు వచ్చి డాక్టర్స్ దగ్గరకు వెళ్లే వారికి వాళ్లు చెప్పేది ఒక్కటే, మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచించి టెన్షన్ పడమాకండి, అప్పుడే మందులు బాగా పనిచేస్తాయి అని. మన ఆలోచనలు మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడేవాళ్లు శారీరకంగా, మానసికంగా చాలా బలహీనమైపోతారు. అందుకే దేవుడు రేపటి గురించి చింతించవద్దు అని చెప్పాడు. అయినా సరే మేం చింతిస్తూనే ఉంటాము. అది మా జన్మహక్కు అనుకుంటే దేవుడు కూడా ఏమీ చేయలేడు. అయ్యో, మీరెందుకు బాధపడుతూ చింతిస్తారు, మీ భారము నా మీద వెయ్యండి, అన్నీ నేను చూసుకుంటాను అని దేవుడు ఎంత మొత్తుకున్నా మనం వినడం లేదని ఆయన మన గురించి చింతిస్తున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి. 1 పేతురు 5:7. ఒకవేళ దేవుడున్నాడని మీరు హృదయపూర్వకంగా నమ్మితే, రేపటి గురించి చింతించకుండా మీ చింత యావత్తూ ఆయన మీద వేసి ధైర్యంగా, ప్రశాంతంగా ఉండగలిగితే మీరు సంతోషంగా ఉండటమే కాకుండా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ భారము దేవుని మీద వేసి రేపటిని గురించి చింతించకుండా ఉండటానికి మీరు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో జీవించినంతకాలము దేని విషయమై మేము చింతించకుండా మా చింత యావత్తూ నీ మీద వేసి మేము ధైర్యంగా ఉండేలా నీ కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.